నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. నేటి బాధ్యతలను అకుంఠిత దీక్షతో నెరవేరిస్తే రేపటి కర్తవ్యమేమిటో గ్రహించడానికి అట్టే ఇబ్బంది ఉండదు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, జూలై 4, 2024 గురువారం. సూర్యోదయం ఉదయం 5 గంటల 50 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 50 నిమిషాలకు, చంద్రోదయం తెల్లవారుజామున 3 గంటల 52 నిమిషాలకు, చంద్రాస్తమయం సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు. తిథి త్రయోదశి తెల్లవారుజామున 5 గంటల 54 నిమిషాల వరకు, తదుపరి చతుర్దశి. నక్షత్రం మృగశిర తెల్లవారుజామున 3 గంటల 53 నిమిషాల వరకు, తదుపరి ఆరుద్ర. కరణము వనిజ తెల్లవారుజామున 5 గంటల 54 నిమిషాల వరకు, తదుపరి విష్టి. సాయంత్రం 5 గంటల 26 నిమిషాల వరకు, తదుపరి చతుస్పాద. యోగము గండము ఉదయం 6 గంటల 56 నిమిషాల వరకు, తదుపరి ధ్రువము. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 58 నిమిషాల నుండి 3 గంటల 35 నిమిషాల వరకు. యమగండం తెల్లవారుజామున 5 గంటల 50 నిమిషాల నుండి 7 గంటల 27 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 9 గంటల 5 నిమిషాల నుండి 10 గంటల 43 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 10 నిమిషాల నుండి 11 గంటల 2 నిమిషాల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషాల నుండి 4 గంటల 14 నిమిషాల వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల నుండి 1 గంట 59 నిమిషాల వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 14 నిమిషాల నుండి 5 గంటల 2 నిమిషాల వరకు. అమృత గడియలు రాత్రి 7 గంటల 11 నిమిషాల నుండి 8 గంటల 46 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 54 నిమిషాల నుండి 12 గంటల 46 నిమిషాల వరకు. జూలై 4 గురువారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి త్రయోదశి తెల్లవారుజామున 5 గంటల 54 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి చతుర్దశి. త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే చతుర్దశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం చెయ్యవలసి వస్తే మీ నక్షత్ర బలం, చంద్రబలం చూసుకొని ఆ లగ్నానికి సరిపడే పనులు చేసుకోవచ్చు. గురువారం దక్షిణ దిక్కున ప్రయాణాలు చేయరాదు. సూర్యుడు మిథున రాశిలో ఉంటారు. చంద్రుడు మధ్యాహ్నం 3 గంటల 58 నిమిషాల వరకు వృషభ రాశిలోను, తదుపరి మిథున రాశిలోను ఉంటారు. ఈరోజు పండుగ విశిష్టత: మాస శివరాత్రి. శివరాత్రి రోజునే లింగోద్భవం జరిగిన రోజుగా హిందువుల విశ్వాసం. శివుని జన్మతిథిని అనుసరించి ప్రతీ నెల జరుపుకునేదే మాస శివరాత్రి. మాస శివరాత్రి ప్రతీ నెల కృష్ణపక్ష చతుర్దశి రోజున జరుపుకుంటారు. నెలవారీ శివరాత్రి వ్రతాన్ని ఆచరించడం ద్వారా శంకరుడు సంతోషిస్తాడని నమ్మకం. లక్ష్మీదేవి, సరస్వతి, ఇంద్రాణి, గాయత్రి, సావిత్రి, పార్వతీదేవి మాస శివరాత్రి రోజున ఉపవాసం ఉండి శివుని అనుగ్రహంతో అనంతమైన ఫలితాలను పొందారని శాస్త్రాలు ఉపవాచ. అల్లూరి సీతారామరాజు గారి జయంతి భారత స్వాతంత్ర్య చరిత్రలో ఒక మహోజ్వాల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్యం ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి దాని కొరకే తన ప్రాణాలను అర్పించిన యోధుడు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. శ్రీ మహాభారతం వేదవ్యాసుడు వినాయకుడు సహాయంతో మహాభారతాన్ని రచించారు. ఈరోజు ప్రశ్న:
ధృతరాష్ట్రుడి కుమార్తె ఎవరు? గాంధారి, సత్యవతి, దుశాల, మాద్రి. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, ఆకస్మిక ధనలాభం కలిగి రుణబాధల నుంచి విముక్తి పొందుతారు. వృషభ రాశి, బాకీలు అందుతాయి, స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడతారు. మిథున రాశి, వాహనాలు స్థలాలు కొనుగోలులో ఇబ్బందులు తొలగుతాయి. కర్కాటక రాశి, స్థిరాస్తుల్లో కొత్త పెట్టుబడులకు సంసిద్ధులవుతారు. సింహరాశి, శత్రువులు మీపై ఆదరణ చూపుతారు, వాహనాలు ఆభరణాలు కొంటారు. కన్య రాశి, ఇంటి నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తులారాశి, కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కించుకుంటారు, సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. వృశ్చిక రాశి, ఆస్తుల విషయంలో కొంతకాలంగా నలుగుతున్న వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. ధనుస్సు రాశి, ఇతరులకు సాయం చేయాలన్న సంకల్పం కలుగుతుంది. మకర రాశి, ఇంటి నిర్మాణ ప్రయత్నాలు ఒక కొలిక్కి తెచ్చుకుంటారు. కుంభరాశి, రావలసిన సొమ్ము అందక ఇబ్బంది పడి రుణ ప్రయత్నాలు చేస్తారు. మీనరాశి, ఇన్నాళ్ళు విద్యార్థుల పడిన శ్రమ ఫలిస్తుంది. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.